ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ప్రజల చేత తృణీకరింపబడి విసర్జింపబడిన జీవితము మరలా అదే ప్రజలు గౌరవించే జీవితానికి దేవుడు మనలను హెచ్చించగలడనే విషయాన్ని ఈరోజు అనుదిన ఆత్మీయ ఆహారంగా ధ్యానించుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. లోకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. ఈ మాటలు తిమోతి గారికి పౌలు భక్తుడు చెప్తున్న మాటలు. ఎవరి గురించి చెప్తున్నాడంటే ఇక్కడ ముఖ్యంగా మార్కు భక్తుడి గురించి చెప్తున్నాడు. మార్కు, ఆయన పూర్తి పేరు జాన్ మార్క్. మార్కు సువార్తను రాసిన భక్తుడు ఈయనే. పౌలు గారు, బర్నబా గారు మొదటి సువార్త దండయాత్రకు వెళ్ళినప్పుడు వారికంటే చిన్నవాడిన. నేను కూడా మీతో వస్తానని బయలుదేరాడు. బయలుదేరిన వ్యక్తి మధ్యదారిలో వెనక్కి వచ్చాడు. పంపులియా అనే ప్రాంతంలో వీరు పరిచర్య చేసినప్పుడు మరి ఏ కారణం వల్ల బైబిల్లో మెన్షన్ చేయబడలేదు, కానీ అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 38-39 వచనాలు ఈ మాట ఉంటుంది. అయితే పౌలు పంపులియాలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వారిని వెంట పెట్టుకుని పోవుట యుక్తము కాదని తలచెను. దీనివల్ల మార్కు భక్తుని ద్వారా మార్కు వల్ల పౌలు గారికి, బర్నబా గారికి తీవ్రమైనటువంటి వాదం కలిగింది. ఇద్దరు అలాగే డిఫర్ అయిపోయారు. రెండవ మిషనరీ జర్నీ, రెండవ సువార్త దండయాత్రకి ఈసారి బర్నబా యోహాను మార్కుని కూడా తీసుకువెళ్దామంటే పౌలు గారు అన్నారు, పంపులియాలో వెనక్కి వచ్చేసిన వ్యక్తి మొదటి సువార్త దండయాత్రలో ఎందుకు ఇక రెండవ సువార్త దండయాత్ర కంటే లేదు తీసుకెళ్దామంటే నేను లేదు వద్దన్నాడు పౌలు గారు. సో వాళ్ళు రెండు కింద డివైడ్ అయిపోయి పౌలు భక్తుడు శీలతో పాటు ఒకవైపు వెళ్తే బర్నబా భక్తుడు మార్కు భక్తుడిని తీసుకుని సువార్త దండయాత్రకు వెళ్ళినట్టుగా చరిత్ర చెప్తుంది. గమనించండి ప్రియులరా, పౌలు మార్కుని ఏమన్నాడు? అతడు వద్దు, అతడు వెనక్కి వెళ్ళిపోయినవాడు, అతడు మనతో రావడానికి నేను ఒప్పుకోను అని చెప్పి తన స్నేహితుడైనటువంటి బర్నబా అయినా సరే బర్నబాను వదులుకోవడానికి సిద్ధమయ్యాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ మార్కు, ఆ యొక్క జాన్ మార్క్ అనేవాడు వస్తే నేను సువార్తకి నేను అంగీకరించననే పౌలు భక్తుడు కొంతకాలం తర్వాత తిమోతికి లెటర్ రాస్తూ నాకు ఆ జాన్ మార్క్ కావాలి, ఆ మార్కుని వెంట పెట్టుకుని రా. ఎందుకని కావాలట? అతడు పరిచర్య నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. ఏ వ్యక్తి రిజెక్ట్ చేయబడ్డాడో ఆ వ్యక్తి ఆహ్వానించబడ్డాడు, ఆ వ్యక్తి అప్రిషియేట్ అనగా ఘనపరచబడ్డాడు, పొగుడుతున్నాడు. ఏమైందో ఈ మధ్యకాలంలో ఇక్కడ ఇద్దరిలో మార్పు కలిగింది. ఒకటి మార్కు భక్తుడిలో మార్పు. ఎటువంటి మార్పు అంటే, ఏ భక్తుడైతే పౌలు గారు వద్దు నువ్వు నాకు వద్దు అన్నాడో ఆయనే మరలా నువ్వు నాకు కావాలి అనిపించుకునే అంత గొప్ప మార్పు ఆయనలో కలిగింది. పౌలు గారి యొక్క మనసు కూడా మారింది. లేదులే, ఇంతకు ముందు అనుకున్న స్థితిలో లేడు మార్కు, చాలా మార్పు చెందాడు. కాబట్టి నేను అతన్ని తృణీకరించడం మానేసి ఆహ్వానించడం ముఖ్యమని చెప్పి భక్తుడైనటువంటి పౌలు గారు కూడా మనసు మార్చుకున్నారు. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నిన్ను నీవు శుద్ధి చేసుకుంటే, ఇంతకుముందు ఘనహీనమైన పాత్రగా ఉన్న నీవు ఇప్పుడు యజమానుడు వాడుకునే ఘనమైన పాత్రగా మార్చబడతావు అని శ్రేష్టమైనటువంటి మాటలను మనము చదువుదాం ఒకసారి. తిమోతికి రాసిన 2వ పత్రికలోనే 2వ అధ్యాయం 21వ వచనం. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. ఒకప్పుడు ఘనహీనమైన పాత్రగా ఉన్నావా? ఒకప్పుడు ప్రజల చేత రిజెక్ట్ చేయబడి నువ్వు నాకొద్దు, ఈమెొద్దు, అతడొద్దు అని చెప్పే స్థితిలో మనం ఉన్నామా? కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను నీవు పవిత్రపరచుకోవచ్చా.
తెలివైన దానిగా మారు, తెలివైన వాడిగా మారు, అందగాడిగా మారు, బలవంతుడిగా మారనలే. పవిత్రంగా మారు చాలు. దేవుని కొరకు పరిశుద్ధపరచుకోచాలు. గాడ్ విల్ లిఫ్ట్ యూ, గాడ్ విల్ ఎగ్జాల్ట్ యూ, గాడ్ విల్ ఆనర్ యూ. దేవుడు నిన్ను పైకి హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు, హెచ్చిస్తాడు. నిన్ను నీవు పవిత్రపరచుకో. యజమానుడైన పరమ తండ్రి నేను వాడుకున్నప్పుడు ఆటోమేటిక్గా నీకు గౌరవము ఘనత వస్తుంది. ఎటువంటి గౌరవము ఘనత అంటే, ఎటువంటి అవమానం పొందేవో దానికి రెట్టింపు. యెషయా గ్రంథం 61:7 అంటాడు, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగం అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. ఈ ప్రామిస్ మనం క్లెయిమ్ చేద్దాం. ఎవరి చేత నిందింపబడ్డాము, ఎవరి చేత తృణీకరింపబడ్డాము, ఎవరి మధ్యలో అవమానపరచబడ్డాము, వారి విషయంలో మనం ఏమి చేయొద్దు. దేవునికి బహుప్రీతికరంగా మారదాం. దేవుడు మరలా వారి చేతనే, వారి నోటనే మనల్ని గణపరిచే విధంగా దేవుడు మార్చుతాడు. యోహాను మార్కు గారు మరి తెలుసో తెలియకో బలహీనతతో భయముతోనో మధ్యలో పంపులియలోంచి వెనక్కి వెళ్ళిపోయాడు. సువార్త దండయాత్రలో దానికి కోపం వచ్చింది పౌలు గారికి. తర్వాత ఆయనలో పౌరుషంగా దేవుని కొరకు నిలబడాలనుకున్నాడేమో. తను పవిత్రపరుచుకున్నాడు, పరిశుద్ధపరుచుకున్నాడు. మరలా అదే పౌలు ఆహ్వానించాడు. నీ జీవితంలో, నా జీవితంలో రిజెక్ట్ చేయబడ్డ దగ్గరే ఆహ్వానం కూడా వస్తుంది. మర్చిపోవద్దు. యేసు క్రీస్తు ప్రభువే తన సొంత ప్రజలలో, తన సొంత ఊరిలో, తన సొంత కుటుంబంలో రిజెక్ట్ చేయబడ్డాడు, అవమానపరచబడ్డాడు. అలాగని చెప్పి మరి యేసు ప్రభు గణపరచబడలేదా? ఎంతగా అవమానపరచబడ్డాడో దానికి అనేక రెట్లు ఎలా గణపరచబడ్డాడో నీ జీవితం, నా జీవితంలో యేసులో ఉన్నప్పుడు అవమానపరచబడిన చోటు, అవమానపరచబడిన ప్రజల మధ్య దేవుడు మరలా మనల్ని గణపరుస్తాడు. మనం చేయవలసింది ఒకటే, ఏ మనిషిని బ్రతిమలాడొద్దు, ఎవరు చుట్టూరు తిరగొద్దు. ప్రభువుకు ప్రీతికరంగా మారదాం. ప్రభు కొరకు ధైర్యంగా పరిశుద్ధపరచబడదాం. అనగా దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వారమే దేవుణ్ణి సంతోషపరిచే క్రియలు చేద్దాం. దేవుడు మనల్ని సంతోషపరిచే క్రియలు ఆయన చేస్తాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాక్యము మా జీవితంలో దీవెనకరంగా నెరవేర్చి నిషేధింపబడిన రాళ్లను మూలకు తలరాలుగా చేసే దేవుడవు. ప్రజల చేత తృణీకరింపబడిన వారిని నాయన ప్రజల చేత గణపరచబడే వారిగా మార్చుదేవా. నీకు ప్రీతికరంగా మా రహస్య జీవితాన్ని సైతము, మా అంతరంగమును సైతం పరిశుద్ధపరచుకుని, పవిత్రపరచుకుని, నీలో మాకు ఇష్టం లేని తీసేసి నీ యొక్క ఘనతకు, నీ చేత వాడబడుటకు అర్హమైన పాత్రలుగా మమ్మల్ని మలిచి నీ సేవలో వాడుకొని మమ్మల్ని ధన్యులుగా దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనల్ని నడిపించి దీవించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.